రాబోయే రోజుల్లో బాపట్లను మరింత అభివృద్ధి చేసే విధంగా 37 శాఖలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేశామని ఎమ్మెల్యే వేగిసిన నరేంద్ర వర్మ చెప్పారు. బాపట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వర్మ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. రియల్ ఎస్టేట్ కు సంబంధించి కొత్త పాలసీని కూటమి ప్రభుత్వం త్వరలోనే తీసుకువస్తోందని ఎమ్మెల్యే చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిబంధనల ప్రకారం వ్యాపారం చేస్తే సహాయ సహకారాలు ఉంటాయి. కొంతమంది పని గట్టుకుని బాపట్ల ఎంపీ ఎమ్మెల్యేకి మధ్య విభేదాలున్నాయని, పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మండిపడ్డారు. తప్పుడు రాతలు రాస్తూ ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. సార్ అందరూ ప్రపోజల్స్ వివిధ డిపార్ట్మెంట్లు తాలూకా రోడ్లు, అగ్రికల్చర్, టూరిజం మరియు ఆర్డబ్ల్యూఎస్, మున్సిపాలిటీ, ఎస్ఎస్ ట్యాంక్ ప్రపోజల్స్ అన్నీ కూడా ప్రభుత్వం అందించడం జరిగింది. అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఒక సుమారుగా 37 ప్రపోజల్స్ గవర్నమెంట్ వివిధ శాఖల నిమిత్తం ఇవ్వటం జరిగింది. ఇంకా ఇప్పుడు మనకి కొత్తగా 2 రోజుల్లో రియల్ ఎస్టేట్ కొత్త పాలసీ రాబోతూ ఉంది. ఆ పాలసీ రావటంలో భాగంగా కూడా రియల్టర్స్ అందరూ కూడా ఈ కొత్త లేఅవుట్స్ ప్రకారం అందరూ ముందుకు వెళ్ళాలని బాపట్ల మున్సిపాలిటీ తరఫున నేను అందరినీ ఆహ్వానిస్తున్నా. ఈ ఏరియా డెవలప్మెంట్ కోసం మీరు ఏ ఒక్కళ్ళైనా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, అపార్ట్మెంట్లు కానీ ఏదైనా సరే ముందుకు రావాలి. మన మున్సిపాలిటీని డెవలప్ చేసుకోవాలి. అందులో భాగంగా మీకు ఏ చిన్న సమస్య ఉన్నా కూడా యాజ్ పర్ నామ్స్ అండ్ రూల్స్ ప్రకారం వచ్చే కొత్త పాలసీ ప్రకారం నేను చేదోడు వాదోడుగా ఉంటానని మీకు భరోసా కల్పించడం కోసం నేను ఈ కార్యక్రమం పెట్టాను. అలాగే బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో కానివ్వండి, బయట కానివ్వండి, చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి. అవి ఇప్పుడిప్పుడే బయటికి తీస్తూ ఉన్నాం. ఆ ప్రభుత్వ భూములు కొంతమంది నంద్యాల టీడీపీ కార్యాలయంలో మంత్రి